అష్టాదశ శక్తి పీఠాల మహాపాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. లోక కళ్యాణార్థం హైదరాబాద్ కు చెందిన ఆంజనేయులు గురుస్వామి, బెంగళూరుకు చెందిన గీతా మాతాజీ చేపట్టిన ఆధునిక భగీరథ ప్రయత్నం విజయవంతమైంది. 9 నెలల పాటు కఠోర దీక్షతో సాగిన ఈ మహా తపస్సు ముగియడంతో మొదట చిలుకూరు బాలాజీని దర్శించుకుని అనంతరం శ్రీశైల క్షేత్రంలో తలనీలాలు సమర్పించి ముగింపు పలికారు. ఈ క్రమంలో ఆదివారం కృష్ణగిరి క్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ మహారాజా యోగి సద్గురు కృష్ణానంద స్వామి వారిని గురుస్వామి దంపతులు మర్యాద పూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. సమీపంలోని గోశాలను సందర్శించి గోవులను పూజించారు. బాగున్నావా క్షేత్రం బాలగంగా తీర్థం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణానంద స్వామి మాట్లాడుతూ గత జన్మల పుణ్యఫలం ఆ దేవి అపార కృప ఉంటేనే ఇలాంటి మహాపాదయాత్ర సాధ్యమవుతుందని, లోక కళ్యాణార్థం ధర్మస్థాపనకే చేసిన ఈ ప్రయాణం చరిత్రలో నిలిచిపోతుందని సద్గురువులు కొనియాడారు. అనంతరం గురుస్వామి దంపతులకు శాల్వాతో ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలు సమర్పించి వడి బియ్యం నింపి ఆశీర్వదించారు. మేరు యంత్రం ఇంకెవరు చేస్తున్నారు? మేరు మధుర వెళ్ళే పాదయాత్రల, గోవర్ధనగిరి ప్రదక్షిణ చేసే పాదయాత్రల కలిగిన పర్వాలేదు, నిదానమే. గురుదేవ పరమాత్ముడు ఇచ్చిన మంత్రాలు ఉన్నాయి. జై గురుదేవ, జై సిద్ధేశ్వర స్వామి. ధ్యానమూలం గురుర్మూర్తిం, పూజమూలం గురుం పదం, మంత్రమూలం గురుర్వాక్యం, మోక్షమూలం గురుం కృప. నారాయణ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం, శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురుం పరంపరం. నా గురుదేవులైన పూజ్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి దివ్య పాద పద్మములకు అనంత కోటి ప్రణామములు. నా గురుదేవుల వారి ఆదేశానుసారం, నా గురుదేవుల వారి కృపా కటాక్షాల వల్ల నేను 18 శక్తిపీఠాల పాదయాత్ర చేయడానికి సంకల్పించాను. ఆ సంకల్పంలో గురువుల కృప, సిద్ధగురువుల అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం పూర్తిగా చేయడం జరిగింది. నా పేరు ఎం అంజనేయులు యాదవ్ ఫ్రమ్ హైదరాబాద్. నా భార్య ఎం శిరీష, నా కూతురు ఎం ప్రవళిక. నేను సామాన్యంగానే నా గురువు దగ్గరికి కష్టాల కొరకు వెళ్ళాను. నాకున్న ప్రాబ్లాలు సాల్వ్ చేసుకుందామని వెళ్ళాను కరోనా కన్నా ముందు. ఆ టైంలో స్వామీజీ ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చేస్తూ నేను జపం చేస్తూ రోజు సాధన చేస్తూ ఉండగా స్వామీజీ వారే నా భార్య స్వప్నంలో వచ్చి హోమం చేసుకున్నామనమ్మా, వస్తుంది కదా, చెయ్యొచ్చు కదా అని చెప్పిన తర్వాతనే నేను హోమాలు చేస్తున్నాను. ఆ మహాత్ముని దయవల్లనే ఈరోజు, ఆ సిద్ధేశ్వర స్వామి దయవల్లనే, ఆయన అనుగ్రహం కృపా కటాక్షాల వల్లనే నేను 5 మెతుకులు నోట్లోకి వెళ్తున్నాయి, 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయి. నా కుటుంబాన్ని పోషించగలుగుతున్నాను. ఇది ఉన్నంగానే యజ్ఞాలు చేసుకుంటూ ఉంటే శ్రీశైలంలో ఉంటూ ఉంటే అక్కడి నుండి పాదయాత్రగా మొదలు పెట్టడం జరిగింది. పాదయాత్ర 18 శక్తిపీఠాలు పాదయాత్ర వెళ్ళాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి పాస్పోర్ట్ కావాలి. పాస్పోర్ట్ లేక కొన్ని రోజులు ఆగడం జరిగింది. ఆ పాస్పోర్ట్ వచ్చిన తర్వాత బెంగళూరు నుండి మొదలుపెట్టి శ్రీలంక టు కాశ్మీర్ వరకు, POK వరకు, పాకిస్తాన్ వరకు వెళ్ళాలని